హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. నేను మీ సాయి. ఈరోజైతే ఒక చక్కటి మేకింగ్ వీడియో చూపించడానికైతే నేను వచ్చేసాను. బేసిక్‌గా మనిషికి సాధారణంగా కావాల్సింది ఆహారం, నిద్ర. ఆహారం ఉన్నా లేకపోయినా గానీ టయానికి మాత్రం నిద్ర ఉండాలి. అలాంటి అద్భుతమైన నిద్ర, హ్యాపీ నిద్ర మనకు కావాలంటే ఒక చక్కటి బెడ్ ఉండాలి గదా! సో ఈరోజైతే మనం మ్యాట్రిసెస్ మేకింగ్ కంపెనీకైతే వచ్చేసాం. హైదరాబాద్‌లోని సుభాష్ నగర్, మోక్ష ఎంటర్‌ప్రైజెస్ దగ్గరికైతే మనం వచ్చేసాం. ఇక్కడైతే చాలా రకాల పరుపులు అంటే బెడ్స్ అయితే తయారు చేస్తున్నారు. సో, మనం ఆ మ్యాట్రిసెస్ ఎలా తయారు చేస్తారు? వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? ఎంత కాస్ట్‌లో అమ్ముతారు? వీళ్ళు ఎలా డెలివరీ చేస్తారో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. అసలు పరుపులు ఎట్లా మేకింగ్ చేస్తారు? ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి మనమైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. మనకైతే మోక్ష ఎంటర్‌ప్రైజెస్ ప్రొప్రైటర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతోటి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. అసలేంటి ఈ పరుపులు తయారు చేయడం? బేసిక్‌గా షాప్‌లో పరుపులు చూస్తూ ఉంటాం. బట్ తయారు చేసే విధానం ఎలా ఉంటుందో చూద్దామని మీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాం. ఓకే. అసలు ఎన్నేళ్ళ నుంచి తయారు చేస్తున్నారు ఏంటి? మనం ఫ్యాక్టరీ పెట్టి 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ నుంచి మనం ఏంటంటే హై ఎండ్ పరుపులే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. స్టార్టింగ్ నుంచి కూడా మన కాన్సెప్ట్ అంతా కూడా బెస్ట్ ఇవ్వాలి, డైరెక్ట్ కస్టమర్ త్రూలో మనం బిజినెస్ చేయాలనేది మన కాన్సెప్ట్ అండి. అసలు ఎక్కడి నుంచి వస్తారు మెటీరియల్ అంతా? ఇది బ్రాండెడ్ కంపెనీ నుంచే వస్తుందండి. ప్రతి దాని మీద పేరు ఉంటుంది, చూసుకోవచ్చు. మనకు ప్రతి దాని మీద బ్రాండ్ నేమ్ అన్నీ ఉంటాయి. మీరు వచ్చి ఏ బ్రాండ్ ఏంటనేది చూసుకోవచ్చు, చెప్పవచ్చు. ఎందుకంటే బ్రాండ్ మనం మెన్షన్ చేయకూడదు. పలానా బ్రాండ్ మెటీరియల్ వాడుతున్నాం, ఈ బ్రాండ్ వాళ్ళది వాడుతున్నాం అని కస్టమర్ చూసుకోవచ్చండి. ఓకే. మనది హై క్వాలిటీ ఉంటుంది. ఓకే. అయితే మీ దగ్గర ఏ సైజ్ అయినా సరే కస్టమర్లు ఏరి కోరి మరీ చేయించుకుంటారంట. అవునండి. ఒక్కసారి మా కోసం ఫ్యాక్టరీలో అసలు పరుపు అసలు ఎలా తయారవుతుంది, రా మెటీరియల్ ఏంటి ఒకసారి మా కోసం చూపిస్తారా? చూపిస్తాను రండి. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మనకు రా మెటీరియల్ ఇట్లా వస్తూ ఉంటుందండి. ప్రతిదీ కూడా బ్రాండెడ్ కంపెనీ నుంచే మనం పర్చేజ్ చేస్తాము. ప్రతి రా మెటీరియల్ మీద కూడా కంపెనీ పేరు కూడా మెన్షన్ చేసి ఉంటుంది. కస్టమర్ వచ్చిందంటే అది లైవ్లో చూసుకొని తను ఇక్కడ ఉండి కూడా మనం మ్యాట్రిసెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ రా మెటీరియల్ మొత్తం తీసుకొని ఏంటంటే కస్టమర్ సైజుని బట్టి మనం దాన్ని ఇట్లా ఇప్పుడు కస్టమర్కి 6 ఇంచ్ కాంబినేషన్ కావాలి, 6 ఇంచ్లో ఎట్లా కావాలి, 2 ఇంచ్ లాటెక్స్, 1 ఇంచ్ సూపర్ సాఫ్ట్, 3 ఇంచ్ రీబాండెడ్, లేదా 8 ఇంచ్ కావాలి, 2 ఇంచ్ లాటెక్స్, 2 ఇంచ్ హెచ్ఆర్, 4 ఇంచ్ రీబాండెడ్, ఇట్లా అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ముందు ఇట్లా బ్లాక్ తయారు చేసుకుంటామండి. తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఫినిష్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ఫినిషింగ్ మెషిన్ అండి. ఇది మ్యాట్రిసెస్ స్టిచ్చింగ్ మెషిన్. ఇక్కడ కంప్లీట్గా మనం మ్యాట్రిస్ ఫినిష్ అయిపోతుంది. అయితే దీనిపైన ఉన్న ఫ్యాబ్రిక్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని వచ్చి ఇంకో మిషన్ మీద స్టిచ్ చేస్తాం, అది కూడా మీకు చూపిస్తాను. మ్యాట్రిసెస్ మీద పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసే మిషన్ ఇదే అండి. ఇది సింగిల్ నీడిల్ క్విల్టింగ్ మిషన్ అంటారు. దీన్ని ఏంటంటే మనం మ్యాట్రిసెస్ మీద ఇప్పుడు డిజైన్స్ ఏవైతే దీని మీద స్టిచ్చింగ్ ఏదైతే ఉందో ఈ అర్ధచంద్రాకారం ఇలా రకరకాల డిజైన్స్ ఉంటాయి. ఇవి మనం స్టిచ్ చేస్తాం. కస్టమర్కి ఏదైనా ఇలాంటి డిజైన్లో కూడా రిక్వైర్మెంట్ ఉంది, ఇవి మన దగ్గర ఒక 4 డిజైన్ చూసి నాకు పలానా డిజైన్ కావాలన్నా కూడా అది చేసి ఇమీడియట్లీ వాళ్ళకు మ్యాట్రిసెస్ తయారు చేస్తాం. సో చాలామంది పరుపుల విషయంలో ఇంకో డౌట్ కూడా ఉంటుంది. ఏంటంటే పరుపులు కొన్ని పడుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, మాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటారు. సో అలాంటివి ఏమైనా మనం చేస్తారా? రిక్వైర్మెంట్ మనం కస్టమర్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా కంఫర్ట్ లెవెల్లో ఏదైతే బాగుంటుందో ఫస్ట్ అదే కాంబినేషన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఓకే మన మాటలకు ముందు మనం అడిగేది ఏంటంటే వాళ్ళ వయసు ప్లస్
హెల్త్ కండిషన్, ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసుకొని మీకు ఈ మ్యాట్రసెస్ అయితే బాగుంటుంది అనేది ముందు మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. వాళ్ళు అలా తీసుకుంటే ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం వాళ్ళకి అది సెట్ అవుతుంది. లేదు కొంతమంది ఏంటంటే నాకు బాగా మెత్తగా కావాలి, నాకు కొంచెం గట్టిగా కావాలని వాళ్ళు సపరేట్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే అది మనం ఖచ్చితంగా వాళ్ళకు కరెక్ట్ కంఫర్టా లేదా అనేది అది మనం చెప్పలేము. ఓకే. మనం ఏంటంటే ఖచ్చితంగా ఆ ఏజ్ని బట్టి వాళ్ళకి హెల్త్ కండిషన్ బట్టి మనం ఏదైతే సజెస్ట్ చేస్తామో అది ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే కంపల్సరీ వాళ్ళకి బాగుంటుంది, కంఫర్ట్ లెవెల్. ఓకే. అందులో ఇందాకలా మీరు పరుపు మీద డిజైనింగ్స్ అన్నారు కదా, సో డిజైన్స్ కూడా వాళ్ళు ఏది కావాలంటే అది ఇస్తారు. ఏది కావాలంటే అలా కాదండి, మ్యాక్సిమం ట్రై చేస్తాము. ఏంటంటే మన దగ్గర ఉన్నట్లు ఇప్పుడు మన మెషిన్కి వచ్చి కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్లో 300 డిజైన్లు ఉంటాయి. వాళ్ళు ఏదన్నా ప్రిఫరెన్స్ అంటే అన్ని డిజైన్లు వాళ్ళు చూడలేరు, వాళ్ళు అడగరు అనుకోండి. కానీ మన దగ్గర రెగ్యులర్గా మారుస్తుంటాం కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో కూడా ఏదైనా నచ్చి వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ కావాలి అంటే ఖచ్చితంగా డిజైన్ వేసిస్తాం. ఓకే. అందులో ఇంకోటి వచ్చేసి అసలు పరుపులు బేసిక్గా మన దగ్గర ఏ సైజు నుంచి ఏ సైజు వరకు తయారు చేస్తారు? పరుపుకి సైజ్ అంటూ లిమిట్ లేదండి, ఎందుకంటే మనం చేసేది కస్టమైజేషన్, కస్టమర్ రిక్వైర్మెంట్. వాళ్ళ ఇంట్లో కాటుకు తగ్గట్టు ఇంటీరియర్, ఇప్పుడు రూమ్కి తగ్గట్టు రకరకాల సైజుల్లో వాళ్ళు మంచాలు తయారవుతాయి. దాని ప్రకారం మనకు సైజ్ చెప్తే చాలు, ఏ సైజ్ అయినా ఆ సైజుని బట్టి కొటేషన్ ఇస్తాం, దానికి తగ్గట్టు ప్రైస్ ఇచ్చి మనం తయారు చేస్తామండి. ఫైనల్గా మనకి ఏంటంటే మ్యాట్రసెస్ రెడీ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది, దీన్ని ప్యాక్ చేసేసి మనం కస్టమర్కి డెలివరీ చేయించేస్తామండి. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి పరుపు తయారు చేయడానికి కానీ కొన్ని ఆర్గానిక్ కెమికల్స్ అవన్నీ అంటారు కదా, ఒక్కసారి మాకు చెప్తారా? ఆర్గానిక్ వచ్చేసేటప్పటికి మనకు లాటెక్స్ ఫోమ్ వస్తుందండి. ఆర్గానిక్ లాటెక్స్ ఫోమ్ వచ్చేసి దాని డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ ఇచ్చాము. దీనివల్ల బెనిఫిట్స్ ఏంది అనేది కూడా మనం క్లియర్గా రాసామండి. ఇక్కడ ఏంటంటే మనం 100% న్యాచురల్ లాటెక్స్ వాడతాము. సో బేసిక్గా మనకి పరుపు తయారీకి కావాల్సిన 3 లేయర్స్ అనమాట. ఇది మెటీరియల్ చూడండి ఒకసారి ఎంత సాఫ్ట్గా ఉందో. పైది లాటెక్స్, తర్వాత సూపర్ సాఫ్ట్, కిందదైతే సూపర్ సాఫ్ట్, తర్వాత ఆ కిందదైతే రీబాండ్. సో ఈ 3 మెటీరియల్తో కలిపి అయితే మనకి పరుపు అయితే తయారవడం జరుగుతుంది. సో మన కోడిగుడ్డు ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేయబోతున్నాం. అంటే ఈ పరుపు ఎంత స్మూత్గా ఎంత స్పంజీగా ఉందో మనకి ఇప్పుడైతే కోడిగుడ్డు ప్రయోగం చేయబోతున్నాం. శ్రీని గారు ఒక్కసారి చేయండి సార్. ఇప్పుడు అందరూ కోడిగుడ్డు ఏంటంటే కోడిగుడ్డు పెట్టేసి పడుకోవడం అనేది కామను. పడుకున్నప్పుడు ఏంటంటే మన కోడిగుడ్డు మీద ప్రెషర్ పడుతుందా లేదా అనేది అందరికీ డౌట్ ఉంటుంది. ఓకే. అందుకని నేనేంటంటే డైరెక్ట్ కోడిగుడ్డుని పట్టుకొని చేత్తో ప్రెస్ చేస్తాను. ఓకే. చూడండి, అంటే మొత్తం కంప్లీట్గా గుడ్డు లోపల వరకు ప్రెస్ చేశాను, అయినా కూడా మనకు ఎగ్ ఏంటంటే పగలదు. ఓకే. అంటే ఇంత కంప్లీట్గా అంటే పడుకున్నా కూడా ఇంత లోపలికి ఎప్పుడు కూడా ఎగ్ వెళ్ళదు. కానీ మనం ఏంటంటే మన వ్యూవర్స్కి తెలియాలి కాబట్టి నిజమేనా లేకపోతే పూర్తిగా పడుకుంటున్నారా లేదా అని అందరూ డౌట్ పడుతుంటారని మనం ఏంటంటే ఎగ్ని కంప్లీట్గా చేత్తో ప్రెస్ చేసి చూపించాను, పగలదు. ఇది ఏంటంటే ఒరిజినల్ ఎగ్గా కాదా అని కూడా డౌట్ ఉంటుంది కాబట్టి. ఓకే. చూడండి, ఎగ్ అయితే ఒరిజినలే. మనకు లైవ్లో కూడా లాటెక్స్ అంటే ఇప్పుడు దీని క్వాలిటీ ఎంత మెత్తగా ఉందనే కదా మనం చేసిన ప్రయోగం. అవునండి. ఇది ఇంకోటి ఏంటంటే 0 డిస్టర్బెన్స్ లాటెక్స్ అండి. ఓకే. ఏంటంటే మీకు ఇక్కడ గ్లాస్లో వాటర్ పెట్టారు కదా, దీని మీద మనం నడిచినా కూడా ఏదైనా మనకు పక్కన వాళ్ళకి ఏంటంటే అసలు కదలదు, పక్క నుంచి వెళ్ళిపోయినా కూడా అది పడిపోతుంది అనే భయం అనేది ఎక్కడ ఉండదు అనమాట. మీకు మామూలుగా జంప్ చేస్తారు కదా అందరూ. చూడొచ్చు, బేసిక్గా పక్కన మంచినీళ్ళ గ్లాస్ పెట్టుకుంటే మనం కనీసం దాని మీద చెయ్యలేం, అలాంటిది ఈ పరుపు మీద అయితే సార్ నడుస్తున్నారు. చాలా అంటే చాలా స్మూత్గా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వీళ్ళ దగ్గర అయితే మనకి ఎటువంటి పరుపు అయినా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో 4x4 కానీ ఏ సైజ్ అయినా సరే, సైజ్తో అయితే సంబంధం లేదు. సో ఆ సైజ్ దొరుకుతుందా ఈ సైజ్ దొరుకుతుందా అనే సందేహం అయితే లేనే లేదు. సార్ ఒక్కసారి మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఏం చేస్తున్నాం మన దగ్గర. ఇంకొకటి ఏంటంటే అండి, ఇంకొక లాస్ట్ విషయం మన వ్యూవర్స్కి మెయిన్ చెప్పవలసింది ఏంటంటే మన దగ్గర లాటెక్స్ కూడా ఏంటంటే లాటెక్స్లో 100% అంటారు కదా, 100% లాటెక్స్ ఎక్కడ తయారవదు. ఇప్పుడు మనం గోల్డ్ రింగ్ చేయించుకున్నా కూడా అందులో కాపర్ కలిస్తేనే రింగ్ అవుతుంది. 24 క్యారెట్కి 22 క్యారెట్కి ఉన్న డిఫరెన్స్ అనేది. అట్లా ఏంటంటే మన లాటెక్స్ కూడా 96.6% ప్యూరిటీ ఉన్న లాటెక్స్ అండి, విత్ సర్టిఫికేషన్తో మన దగ్గర ఉంది. మనం అది కూడా చూపిస్తామండి మన వ్యూవర్స్ కావాలంటే, మన కస్టమర్ వచ్చి చూస్తా అన్నా కూడా. అంటే ప్యూరిటీ చెక్ అనేది కంపల్సరీ మనం కంపెనీ నుంచి తీసుకునే మనం లాటెక్స్ కొంటున్నాం. ఓకే.
అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు ప్రజెంట్ మన దగ్గర పరుపులు ఏమున్నాయి, వాటి కాస్ట్ ఏంటి, ఆఫర్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా లాటెక్స్ అండి, న్యాచురల్ లాటెక్స్. అందులో థాయిలాండ్ కావచ్చు, కేరళ కావచ్చు, మనకు రెండు అవైలబుల్ ఉంటాయి. అందులో 2 ఇంచ్, 4 ఇంచ్, 6 ఇంచ్ ఏదైనా మనం చేస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ అంతే, మనకు వాళ్ళు ఇవ్వాల్సింది ఏం కావాలని చెప్తే దాన్ని బట్టి ప్రైజింగ్ కోట్ చేస్తామండి. అయితే ఏంటంటే దీంతో మనకు ఫ్రీ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సార్ మనకి ఇందాకలా లాటెక్స్లో మీరు చెప్పారు, ఈ థాయిలాండ్, కేరళ అంటున్నారు. ఇవేనా సార్, ఇంకేమైనా మోడల్స్ ఉంటాయా, రకాలు? థాయిలాండ్లో మేజర్గా ఇప్పుడు మనకు లాటెక్స్లో మనం రన్ చేసేది ఏంటంటే ఎవరైనా కూడా థాయిలాండ్ ప్లస్ కేరళ లాటెక్స్ అండి, లేదా శ్రీలంక లాటెక్స్, ఈ మూడే కంటిన్యూ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇందులో వెరైటీస్ కన్నా ఇందులో గ్రేడ్స్ ఉంటాయి, డెన్సిటీస్ ఉంటాయండి. మెయిన్ మనకు థాయిలాండ్లో వచ్చేటప్పటికి 7 జోన్లో వస్తుంది. 7 జోన్ లాటెక్స్ మ్యాట్రసెస్ ఇందులో 2 ఇంచ్, 4 ఇంచ్, 6 ఇంచ్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మన కేరళ లాటెక్స్, కేరళలో కూడా మనకు సేమ్ థిక్నెస్ అన్నీ ఉంటాయి. ప్లస్ మనకు అందులో 7 జోన్ ఉంటుంది, మోనో జోన్ ఉంటుంది. అంటే మోనో జోన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి కదండి, ఇవి 7 జోన్స్లో మనకు కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5 6 7. ఈ 7 జోన్ ఏంటంటే కంప్లీట్ ఒకటే సైజ్ హోల్స్ మొత్తం వస్తాయి అన్నమాట. అది మోనో జోన్ అంటారు. మోనో జోన్లో కూడా అంటే మన కేరళ లాటెక్స్లో ఉంటుందండి. ఇట్లా ఏంటంటే వెరైటీస్ వచ్చేసి మనకు 7 జోను, మోనో జోన్లో 2 ఇంచ్, 4 ఇంచ్, 6 ఇంచ్లో అవైలబుల్ దొరుకుతాయండి. ఓకే. అసలు మనం ఒక బెడ్ తయారు చేయడానికి అసలు ఎన్ని రోజులు పడుతుంది సార్? బెడ్ 1 అవర్లో కస్టమర్ వచ్చి దగ్గర ఉంటే చూసుకుంటే 1 అవర్లో కుట్టేసి ఇచ్చేస్తామండి. ఓకే. 1 అవర్లోనే మొత్తం రెడీ మొత్తం అయిపోతుంది. కంప్లీట్ రెడీ చేసి ఇచ్చేస్తాం. ఓకే సార్, అసలు ప్రజెంట్ మన దగ్గర ఈ ఆఫర్ ఏముంది, ఎట్లా అమ్ముతున్నారు? ఆఫర్స్ వచ్చేసంటే మనకు 6x6 ఇది 23,000 6 ఇంచెస్, 5x6 అయితే 20,000. ఇందులో ఏంటంటే మనకు ఫ్రీలో ఒక కంఫర్టర్ ఇస్తామండి, ఒక బెడ్షీటు, ఒక ప్రొటెక్టరు, ప్లస్ 3 ఆర్థో పిల్లోస్ ఇస్తామండి. ఇవి కంప్లీట్గా మీకు ఫ్రీ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు అందరూ అనుకుంటారు 3 ఆర్థో పిల్లోస్ అంటే, ఆర్థో పిల్లోస్ అంటే ఏంటో, అయ్యో ఫ్రీ ఇస్తున్నారు కదా, లోకల్ క్వాలిటీ ఇస్తారేమో అనుకుంటారు. ఈవెన్ మనకు ఆల్మోస్ట్ మీకు లాటెక్స్ పిల్లో పట్టుకుంటే ఏ ఫీల్ ఉంటుందో మనం ఇచ్చే ఆర్థో పిల్లో కూడా సేమ్ ఫీల్ ఉంటుందండి. అంత మంచి ఫీలు, సేమ్ మీకు మ్యాట్రసెస్ లైఫ్తో పాటు దీని లైఫ్ కూడా మీకు వస్తుంది, అంత లైఫ్ వస్తుంది, అంత మంచి పిల్ల. ఎలా కాస్ట్ ఆఫర్లో ఎలా అండి కాస్ట్ అంత మొత్తం? ఇది కంప్లీట్గా ఈ సెట్ అంతా వచ్చేసి 6x6 6 ఇంచెస్ కింగ్ సైజ్ వచ్చి మీకు 23,000. ఓకే. 5x6 6 ఇంచెస్లో మీకు 20,000 అండి. ఓకే సార్. సార్ వారంటీ ఎలా ఉంటుంది సార్? 10 ఇయర్స్ వారంటీ అండి. ఓకే. ఏదైనా ప్రాబ్లం ఉందని మీరు కాల్ చేస్తే మా పర్సన్ వస్తాడు, చెక్ చేస్తాడు. ఒక నిజంగా ప్రాబ్లం ఉంటే కనుక అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని మ్యాట్రసెస్ తీసుకొచ్చి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి మళ్ళీ మీకు డెలివరీ చేసేస్తారు. ఓకే సార్. అసలు డెలివరీ ఎలా ఉంది సార్? ఎక్కడ డెలివరీ ఏపీ తెలంగాణ కంప్లీట్గా ఫ్రీ అండి. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ చేస్తున్నాం ఇప్పుడైతే. ప్రజెంట్ ఏంటంటే మనది కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ఈ స్టేట్స్ వరకు అయితే ప్రజెంట్ వెళ్తుంది. ఓకే సార్. అంటే పాన్ ఇండియా లెవెల్లో డెలివరీ ఉంది కంప్లీట్గా అండి. సార్ మనల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? మీరు వీడియోలో ఉన్న నెంబర్తో కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాం, లేదా వాట్సాప్లో పింగ్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతామండి. మేమే మీకు కాల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. పరుపులు ఎలా మేకింగ్ చేస్తారో మనమైతే మోక్ష ఎంటర్ప్రైజెస్లో అయితే ఫుల్గా చూసాం. సో వీళ్ళు ఏదైనా కూడా క్వాలిటీ మెటీరియల్ తెప్పించేసి పరుపులు అయితే మేకింగ్ చేస్తూ ఉన్నారు. సో బేసిక్గా మనిషికి కావాల్సిన కనీస అవసరాల్లో ఆహారం, నిద్ర. ఆహారం లేకపోయినా పర్లేదు, నిద్ర మాత్రం క్వాలిటీగా ఉండాలంటారు. ఆ క్వాలిటీ నిద్ర కావాలంటే మనకు క్వాలిటీ బెడ్ కావాలి. ఆ బెడ్ ఖచ్చితంగా మీకు హ్యాపీగా ఉండాలంటే మోక్ష ఎంటర్ప్రైజెస్లో అయితే తీసుకోండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఆఫర్ నడుస్తుంది. 23,000కే కేవలం 6x6 పరుపు అయితే మనకి ఇస్తున్నారు. దానికి తోడు ఒక 3 పిల్లోస్, తర్వాత ప్రొటెక్టరు, తర్వాత బెడ్షీట్ అయితే ఇస్తున్నారు. సో ప్రజెంట్ అయితే బెస్ట్ ఆఫర్ అనమాట. ఇదైతే హైదరాబాద్లోని జేడిమెట దగ్గర ఉన్న సుభాష్ నగర్లో అయితే ఉంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి మీరు వస్తే తక్కువ రేట్లో క్వాలిటీ బెడ్స్ అయితే తీసుకొని వెళ్ళచ్చు. వీళ్ళని సంప్రదించాలంటే మన వీడియోలో కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ చూస్తే వాట్సాప్లో మెసేజ్ చేసినా, లేదంటే ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చినా వీళ్ళైతే మనకి రిటర్న్ కాల్ చేస్తారు. మనకి ఏ విధమైన పరుపు కావాలన్నా, ఎలాంటి క్వాలిటీ కావాలన్నా వీళ్ళైతే కస్టమైజ్ చేసిస్తారు. ఇక్కడ పరుపులు అయితే 10 ఇయర్స్ వరకు వారంటీ ఉంది. సో ఎక్స్పోర్ట్ క్వాలిటీ 10 ఇయర్స్ వారంటీ అంటే ఇంకా చూసుకోండి, ఎవరైనా ఇక్కడే కొనాల్సిందే. సో బేసిక్గా చూసుకుంటే బయట ఏ షాప్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా చాలా రేట్లు ఉంటాయి. సో వీళ్ళ దగ్గర అయితే మనకి చాలా తక్కువలో ఇస్తున్నారు. బయట మీద కనీసం 20,000 15,000 కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఎవరికైనా సరే పరుపులు కావాలంటే వీళ్ళనైతే సంప్రదించండి. తర్వాత మోక్ష ఎంటర్ప్రైజెస్లో కూడా ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది.
సో మనకి పాన్ ఇండియా లెవెల్లో అయితే డెలివరీ జరుగుతుంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే వీళ్ళు ఫ్రీ డెలివరీ అయితే పంపారు. సో చూసుకోండి, మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. క్వాలిటీ పరుపులు, రేటు తక్కువ, 10 ఇయర్స్ వరకు వారంటీ, ఇంకొకటి వచ్చేసి డెలివరీ ఎక్కడికైనా ఫ్రీ అని అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇంకెందుకు మరి ఆలస్యం, మీకు కనుక హ్యాపీగా బెస్ట్ పరుపులు కావాలంటే మోక్ష ఎంటర్ప్రైజెస్ అయితే సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.